Hi everyone, this is Radhika, working as lecturer in Sir CRD College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic temperature acclimatization and oxygen packing for aquarium fish in ornamental fishery cluster paper for 6th sem BSc fishery students. Temperature. Temperature influences the activity and oxygen consumption of the fish. టెంపరేచర్ అనేది ఫిష్ యొక్క యాక్టివిటీని అండ్ ఆక్సిజన్ కన్సంప్షన్ ఆఫ్ ద ఫిష్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద వాటర్ షుడ్ బి హై. వాటర్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది హైగా ఉండాలి. హై టెంపరేచర్ ఎస్పెషల్లీ మే ఆల్సో బి డైరెక్ట్లీ లీథల్ టు ద ఫిష్. ఈ హై టెంపరేచర్స్ అనేవి ఫిష్కి లీథల్ని కాజ్ చేస్తాయన్నమాట. ఫ్రమ్ ఆల్ దీస్ యాక్సెప్ట్స్ ఏ లో వాటర్ టెంపరేచర్ అట్లీస్ట్ యాజ్ కూల్ యాజ్ ద వాటర్ ఫ్రమ్ విచ్ ద ఫిష్ వర్ టేకెన్ ఈజ్ ప్రిఫర్డ్. జనరల్గా ఆప్టిమమ్ వాటర్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. కూలింగ్ ద ఫిష్ హ్యాస్ ఆఫ్టన్ బీన్ యూజ్ సక్సెస్ఫుల్లీ టు కామ్ ఫిష్ ఫర్ ట్రాన్స్పోర్ట్. డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిష్ని కూల్ చేయాలి అని చెప్తున్నారు. ఈ కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ అనేది యాక్టివ్ కండిషన్లో ఉండదు. ఎప్పుడైతే ఫిష్ అనేది యాక్టివ్ కండిషన్లో ఉండదో ఎక్కువ ఎనర్జీ అనేది యూటిలైజ్ అవ్వదు. చిప్డ్ ఆర్ క్రష్డ్ ఐస్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద జర్నీస్ బట్ నాట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. చిప్డ్ ఆర్ క్రష్డ్ ఐస్ అనేది యూజ్ చేస్తారన్నమాట మోస్ట్ ఆఫ్ ద జర్నీస్లో, లాంగ్ డిస్టెన్స్ కాదు. However, caution must be exercised to prevent from the evaporating CO2 from dry ice coming into contact with the water. డ్రై ఐస్ నుంచి ఎవాపరేటెడ్ CO2 అనేది వాటర్తో కాంటాక్ట్ అవ్వకుండా సర్టెన్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకనంటే ఈ ఎవాపరేటెడ్ CO2 అనేది ఎప్పుడైతే వాటర్తో కాంటాక్ట్ అయిందో ఆటోమేటిక్గా వాటర్లో CO2 లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఈ ఇంక్రీజ్ అయిన CO2 లెవెల్స్ అనేవి ఫిష్కి హార్మ్ఫుల్ కదా. సో మనం ఏం చేయాలంటే డ్రై ఐస్ నుంచి ఎవాపరేటెడ్ CO2 అనేది వాటర్తో కాంటాక్ట్ అవ్వకుండా సర్టెన్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇక జనరల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే టెంపరేచర్ అనేది ఫిష్ యొక్క యాక్టివిటీని అండ్ యాజ్ వెల్ as ఆక్సిజన్ కన్సంప్షన్ ఆఫ్ ద ఫిష్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. వాటర్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు. హై టెంపరేచర్స్ అనేవి ఫిష్కి లీథల్ని కాజ్ చేస్తాయి. ఆప్టిమమ్ వాటర్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయాలి ఫిషెస్కి. డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిష్ని కూలింగ్ చేస్తాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఫిష్ అనేది కూలింగ్ చేసామో ఆటోమేటిక్గా ఫిష్ అనేది యాక్టివ్ స్టేజ్లో ఉండదు. ఎప్పుడైతే యాక్టివ్ స్టేజ్లో లేదో అప్పుడు ఎనర్జీ యూటిలైజేషన్ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. చిప్డ్ ఆర్ క్రష్డ్ ఐస్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద జర్నీస్లో, లాంగ్ డిస్టెన్స్కి కాదు. మనం జనరల్గా సర్టెన్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకనంటే డ్రై ఐస్ నుంచి ఎవాపరేట్ అవుతున్న CO2 అనేది వాటర్తో కాంటాక్ట్ అవ్వకుండా సర్టెన్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, డీప్ ఫ్రోజన్ బ్లాక్స్ ఆఫ్ ఐస్ ఆర్ స్పెషల్ కూలింగ్ బ్యాగ్స్ ఆర్ సేఫర్ అండ్ లాస్ట్ ఏ వెరీ లాంగ్ టైమ్. జనరల్గా డీప్ ఫ్రోజన్ బ్లాక్స్ ఆఫ్ ఐస్ని కానీ స్పెషల్ కూలింగ్ బ్యాగ్స్ అనేవి సేఫర్, అవి యూజ్ చేయొచ్చు అనమాట. హెవీ ఇన్సులేషన్ రెడ్యూసెస్ కూలింగ్ టు ఏ మినిమమ్ అండ్ కెమికల్ హీటింగ్ ప్యాక్స్ కెన్ బి హెల్ప్ఫుల్. జనరల్గా కూలింగ్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే హెవీ ఇన్సులేషన్ ద్వారా అండ్ కెమికల్ హీటింగ్ ప్యాక్స్ ద్వారా మనం కూలింగ్ని రెడ్యూస్ చేయవచ్చు. In most cases, extreme temperature changes can be avoided by adequately insulating the fish container with plastic foam or expanded polystyrene and by traveling only at the appropriate time of the day. మోస్ట్ కేసెస్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేయాలన్నమాట. ప్లాస్టిక్ ఫోమ్తో కానీ ఎక్స్పాండెడ్ పాలిస్టరీన్తో ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేయడం వల్ల అండ్ డేలో అప్రోప్రియేట్ టైంలో ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని ఎలా అవాయిడ్ చేస్తారు అంటే ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేస్తారన్నమాట. ప్లాస్టిక్ ఫోమ్తో కానీ ఎక్స్పాండెడ్ పాలిస్టరీన్తో ఇన్సులేట్ చేస్తారు అండ్ డేలో అప్రోప్రియేట్ టైంలో ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఈ 2 కండిషన్స్ వల్ల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. స్విచ్చింగ్ ఆన్ టు కూల్ గీజర్స్ ఆర్ యాడింగ్ ఐస్ బ్యాగ్స్ ఆఫ్టర్ ద ఫిష్ హ్యావ్ బీన్ ప్లేస్ ఇన్ ద ట్రాన్స్పోర్టింగ్ ట్యాంక్. ఫిష్ని ట్రాన్స్పోర్టింగ్ ట్యాంక్లో ప్లేస్ చేసిన తర్వాత కూల్ గీజర్స్ని ఆన్ చేయాలి, లేకపోతే ఐస్ బ్యాగ్స్ని యాడ్ చేయాలన్నమాట. ఆన్ అరైవల్ ఎట్ మోర్ పర్మనెంట్ హోల్డింగ్ ఫెసిలిటీస్ ద టెంపరేచర్ షుడ్ బి రైజ్డ్ ఆర్ లోవర్డ్ స్లోలీ ఓవర్ సెవరల్ అవర్స్ ఇఫ్ ద డిఫరెన్స్ ఈజ్ మోర్ దాన్ ఫ్యూ డిగ్రీస్. ఇక్కడ ఏం చేయమంటారంటే టెంపరేచర్ అనేది స్లోగా పెంచాలి లేకపోతే తగ్గించాలన్నమాట కొన్ని అవర్స్ తర్వాత. ఎప్పుడు డిఫరెన్స్ అనేది మోర్ దాన్ ఫ్యూ డిగ్రీస్ ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది స్లోగా పెంచాలి లేదా తగ్గించాలి అని చెప్తున్నారు.
ఇక్కడ ఏంటంటే మోస్ట్ కేసెస్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని మనం ఎలా అవాయిడ్ చేస్తాము అంటే ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేస్తామన్నమాట. ప్లాస్టిక్ ఫోమ్తో కానీ ఎక్స్పాండెడ్ పాలిస్టరీన్తో ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేస్తాము. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అది డేలో అప్రోప్రియేట్ టైంలో చేయడం వల్ల ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని ఎలా అవాయిడ్ చేస్తాము అంటే ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేయడం వల్ల ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేస్తామన్నమాట. ప్లాస్టిక్ ఫోమ్తో కానీ ఎక్స్పాండెడ్ పాలిస్టరీన్తో ఫిష్ కంటైనర్ని ఇన్సులేట్ చేయడం వల్ల అండ్ డేలో అప్రోప్రియేట్ టైంలో ట్రాన్స్పోర్టేషన్ జరపడం వల్ల ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తాము, కూల్ గీజర్స్ని ఆన్ చేస్తాం అన్నమాట, లేకపోతే ఐస్ బ్యాగ్స్ని ఆన్ చేస్తాం. ఎప్పుడైతే ఫిష్ అనేది ట్రాన్స్పోర్టింగ్ ట్యాంక్లో ప్లేస్ చేసిన తర్వాత కూల్ గీజర్స్ని కానీ ఐస్ బ్యాగ్స్ని కానీ యాడ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే టెంపరేచర్ని నిదానంగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తామంట సెవెరల్ అవర్స్ తర్వాత. ఎప్పుడు డిఫరెన్స్ అనేది మోర్ దెన్ ఫ్యూ డిగ్రీస్ ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది స్లోగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆక్సిజన్ ప్యాకింగ్. టు మెయింటైన్ ఫిష్ ఇన్ healthy state, there must be sufficient oxygen in the water. In addition, the buildup of carbon dioxide and ammonia must be prevented. ఫిష్ని హెల్తీ స్టేట్లో మెయింటైన్ చేయాలి అంటే సఫిషియంట్ ఆక్సిజన్ అనేది ఉండాలన్నమాట. ఈ బిల్డప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియాని ప్రివెంట్ చేయాలి అని చెప్తున్నారు. గ్యాస్ కాన్సన్ట్రేషన్ కెన్ బి క్రిటికల్ అండర్ ట్రాన్స్పోర్ట్ కండిషన్స్లో గ్యాస్ కాన్సన్ట్రేషన్ అనేది క్రిటికల్ అవుతుంది అనమాట. వేర్ ద ఫిష్ ఆర్ స్ట్రెస్డ్ అండ్ దర్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇస్ గ్రేట్లీ ఎలివేటెడ్. ఎప్పుడైతే ఫిష్ అనేది స్ట్రెస్కి స్ట్రెస్కి గురైందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫిష్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కెన్ బి మెయింటైన్ బై బబ్లింగ్ కంప్రెస్డ్ ఆర్ పంప్డ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ ఆర్ బై సర్ఫేస్ ఎజిటేషన్. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనం ఎలా మెయింటైన్ చేస్తామంటే బబ్లింగ్ కంప్రెసర్ ద్వారా కానీ పంప్డ్ ఆక్సిజన్ ద్వారా కానీ ఆర్ ఎయిర్ ద్వారా కానీ ఆ సర్ఫేస్ ఎజిటేషన్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ కంటిన్యూస్ ఏరేషన్ ఈజ్ నెసెసరీ. ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ షార్ట్ పీరియడ్ కానీ కంటిన్యూస్ ఏరేషన్ అనేది అవసరం అని చెప్తున్నారు. ఫిష్ని హెల్దీ స్టేట్లో ఈ కండిషన్లో ఫిష్ అనేది హెల్దీ కండిషన్లో ఉండాలి అంటే వాటర్లో సఫిషియంట్ ఆక్సిజన్ అనేది ఉండాలన్నమాట. అమోనియా కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అనేది బిల్డప్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలి. గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ అనేవి డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ కండిషన్స్లో క్రిటికల్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఫిష్ అనేది స్ట్రెస్కి గురైందో అప్పుడు ఆ ఫిష్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనం ఎలా మెయింటైన్ చేస్తామంటే బబ్లింగ్ కంప్రెసర్ ద్వారా కానీ పంప్డ్ ఆక్సిజన్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా కానీ సర్ఫేస్ ఎజిటేషన్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ షార్ట్ పీరియడ్కి కంటిన్యూస్ ఏరేషన్ అనేది అవసరము. Next, where large fish are being transported on especially long journeys or when animals have large oxygen demand, it is necessary to bubble air or oxygen continuously through the tank. ఎప్పుడైతే మనం లార్జ్ ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో లేకపోతే లార్జ్ ఆక్సిజన్ డిమాండ్ ఉన్న యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ట్యాంక్కి కంటిన్యూస్గా ఏరేషన్ అనేది సప్లై చేయాలి అని చెప్తున్నారు. ప్యూర్ ఆక్సిజన్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు ఫ్రెష్ వాటర్ ఫిష్ బట్ ద కాస్ట్ ఆఫ్ గ్యాస్ అండ్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ మే బీ హై. జనరల్గా ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫ్రెష్ వాటర్ ఫిష్కి హార్మ్ఫుల్ కాదు. ఆ ప్యూర్ ఆక్సిజన్ని సప్లై చేసే ఆ ఎక్విప్మెంట్ అనేది కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు. ఇఫ్ ఎ గ్యాస్ సిలిండర్ ఈజ్ యూజ్డ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ ఎ ప్రెషర్ రెగ్యులేటర్. ఒకవేళ గ్యాస్ సిలిండర్ కనుక యూజ్ చేస్తే కనుక ప్రెషర్ రెగ్యులేటర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. అండ్ ఎన్ష్యూర్ ద గ్యాస్ కంటిన్యూస్ టు ఫ్లో ఎట్ కాన్స్టెంట్ రేట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సిలిండర్ ప్రెషర్. ఆ గ్యాస్ ఫ్లో అనేది కంటిన్యూస్గా కాన్స్టెంట్ రేట్లో ఫ్లో అవుతుందో లేదో చూస్తూ ఉండాలన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ టాక్సిక్ టు ఫిష్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిష్కి టాక్సిక్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే లార్జ్ ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో లేకపోతే లార్జ్ ఆక్సిజన్ డిమాండ్ ఉన్న యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో అప్పుడు కంటిన్యూస్గా ఏరేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫ్రెష్ వాటర్ ఫిష్కి హార్మ్ఫుల్ కాదు, కానీ ప్యూర్ ఆక్సిజన్ సప్లై చేసే ఆ ఎక్విప్మెంట్ అనేది హై కాస్ట్ అని చెప్తున్నారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ కనుక యూజ్ చేస్తే కనుక ప్రెషర్ రెగ్యులేటర్ని యూజ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ అనేది కంటిన్యూస్గా కాన్స్టెంట్ రేట్లో ఫ్లో అవుతుందో చెక్ చేసుకోవాలన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిష్కి టాక్సిక్ అని చెప్తున్నారు. నెక్స్ట్, వేర్ ఫిష్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ వితౌట్ కంటిన్యూస్ ఏరేషన్ CO2 డస్ బిల్డప్. ఎప్పుడైతే ఫిషెస్కి కంటిన్యూస్ ఏరేషన్తో ట్రాన్స్పోర్ట్ చేయట్లేదో అప్పుడు ఆటోమేటిక్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. విత్ హై డెన్సిటీస్ ఆఫ్ ఫిష్ CO2 కాన్సన్ట్రేషన్ మే బికమ్ ఏ ప్రాబ్లమ్. ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటే కనుక CO2 అనేది మేజర్ ప్రాబ్లం కింద ఉంటుంది. లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫిష్ కెన్ అక్కర్ అట్ CO2 లెవెల్ బిలో లీథల్. ఫిష్ అనేది వాటి యొక్క బ్యాలెన్స్ని లాస్ అవుతుంది ఎప్పుడంటే CO2 లెవెల్ అనేది బిలో లీథల్కి అక్కర్ అయినప్పుడు. అమోనియా ఈజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ అ మేజర్ నైట్రోజనస్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ బై మోస్ట్ టీలోసిస్ట్ అండ్ ఈజ్ వెరీ టాక్సిక్.
చాలా టీలోసిస్ట్ అమోనియాని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట యాజ్ నైట్రోజన్ ఎస్క్యూటీ ప్రొడక్ట్ కింద. ఆ రిలీజ్ అయిన అమోనియా అనేది వెరీ టాక్సిక్ అని చెప్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ pH బోత్ ఎఫెక్ట్ అమోనియా టాక్సిసిటీ. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ pH అనేవి అమోనియా టాక్సిసిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ అన్అయనైజ్డ్ అమోనియా విచ్ ఈస్ పర్టికులర్లీ టాక్సిక్. అది అన్అయనైజ్డ్ అమోనియా అన్నమాట, అది పర్టికులర్లీ టాక్సిక్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఫిషెస్ని కంటిన్యూస్ ఏరేషన్తో ట్రాన్స్పోర్ట్ చేయట్లేదో అప్పుడు CO2 అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఫిష్ యొక్క డెన్సిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా CO2 అనేది మేజర్ ప్రాబ్లం కింద మారుతుంది అనమాట. ఫిష్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు లాస్ అవుతుంది అంటే CO2 లెవెల్ అనేది CO2 అనేది బిలో లీథల్ అక్కరైనప్పుడు ఫిష్ బ్యాలెన్స్ అనేది లాస్ అవుతుంది అనమాట. మోస్ట్ టీలోసిస్ట్ ఏమో అమోనియాని ప్రొడ్యూస్ చేస్తాయి యాజ్ నైట్రోజన్ ఎస్క్యూటరీ మెటీరియల్ కింద. రిలీజ్ అయిన అమోనియా అనేది టాక్సిక్ అనమాట. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ pH అనేవి రెండు అమోనియా టాక్సిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇది అన్అయనైజ్డ్ అమోనియా అన్నమాట, ఇది పర్టికులర్లీ టాక్సిక్ అని చెప్తున్నారు. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ ద టాక్సిటీ ఆఫ్ అన్అయనైజ్డ్ అమోనియా. ఈ డిక్రీజ్ ఇన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కనుక డిక్రీజ్ అయితే కనుక టాక్సిటీ ఆఫ్ అన్అయనైజ్డ్ అమోనియా అనేది ఇంక్రీజ్ అవుద్ది అని చెప్తున్నారు. ఎట్ లో ఫిష్ డెన్సిటీస్ ద బిల్డప్ ఆఫ్ అమోనియా ఈజ్ అన్లైక్లీ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్. ఎట్ లో ఫిష్ డెన్సిటీస్ అనేవి అమోనియాని బిల్డప్ చేస్తాయన్నమాట డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ టైంలో. ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట. ద రిస్క్ కెన్ బి రెడ్యూస్. ఈ రిస్క్ని ఎలా రెడ్యూస్ చేస్తామంటే ఫర్దర్ బై హోల్డింగ్ ఫిష్ వితౌట్ ఫీడింగ్ ఫర్ 2 days before transporting as ammonia excretion rate drops rapidly in the case unfed stage. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, లో ఫిష్ డెన్సిటీస్లో అమోనియా అనేది బిల్డప్ అవుతుంది, అది మేజర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది కదా ట్రాన్స్పోర్ట్ టైంలో. సో ఈ రిస్క్ని ఎలా రెడ్యూస్ చేస్తాము అంటే ట్రాన్స్పోర్ట్ చేసే 2 days ముందు ఫిషెస్కి ఫీడింగ్ అనేది ఇవ్వమాట. ఫీడింగ్ ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఏమవుద్ది, అమోనియా ఎక్స్క్రీషన్ రేట్ అనేది డ్రాప్ అయిపోద్ది. సో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిక్రీజ్ అయితే టాక్సిటీ ఆఫ్ అన్అయనైజ్డ్ అమోనియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. లో ఫిష్ డెన్సిటీస్ అనేవి జనరల్గా అమోనియాని బిల్డప్ చేస్తాయన్నమాట. ఇది డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్లో ఇది ప్రాబ్లం కదా, లో ఫిష్ డెన్సిటీస్ అనేవి అమోనియాని బిల్డప్ చేస్తాయి. ఇట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్లో. సో ఈ ప్రాబ్లమ్ మనం ఎలా రెడ్యూస్ చేస్తాము అంటే ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేసే 2 days ముందు వాటికి ఫీడింగ్ అనేది ఇవ్వమాట. సో ఎప్పుడైతే ఫీడింగ్ ఇవ్వలేదో ఆటోమేటిక్గా అమోనియా ఎక్స్క్రీషన్ రేట్ అనేది డ్రాప్ అయిపోద్ది. సో ఫిషెస్కి అప్పుడు అమోనియా లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.